श्रीकृष्ण 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 गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात् परं ब्रह्म तस्मै श्रीगुरवे नमः तस्मै श्रीगुरवे नमः। हरि ओम तत्सत्। सदाचारम 12వ శ్లోకం। आत्मनि स्वप्रकाशाग्नौ चित्तमेकाहुतिं क्षिपेत् अग्निहोत्री सविज्ञेयः इतरे नामधारकाः। భగవాన్ ఆదిశంకరాచార్యులు వారు 8వ సదాచారముగా అగ్నిహోత్రముల గురించి మాట్లాడుతూ ఏం చెప్పారు ఈ శ్లోకంలో అంటే, పొద్దున చూసాం చివరిగా ఆత్మ అనే అగ్ని లాంటి ఆత్మ. అక్కడ అగ్ని అంటే అర్థం స్వయం ప్రకాశముగా తాను ప్రకాశిస్తూ అన్నిటినీ ప్రకాశింపచేస్తున్నది కాబట్టి, అగ్నికి ప్రకాశం అనే ఒక గుణం ఉన్నది కాబట్టి, అది మాత్రమే కాదు అగ్ని తనలో ఆహుతి చేయబడిన వాటన్నిటినీ దహించేసి మృంగేస్తుంది కాబట్టి, ఆత్మ బ్రహ్మం అనేటువంటిది సర్వనామరూప ప్రపంచమును మింగేస్తుంది. మింగేయటం అంటే నిజంగానా? కాదు. ఏం నిజం కాదు? నామరూప ప్రపంచం ఉంటేనేగా. నామరూప ప్రపంచం మిథ్య, కేవలం భ్రమ, కనపడుతున్నది కానీ నిజం కాదు. ఆ దృష్టిలో చూస్తే అగ్నౌ, ఆత్మ అగ్నిలో, ఆత్మ జ్ఞానములో అని చెప్పాలి. అగ్ని అంటే జ్ఞానం. ఎందుకంటే జ్ఞానాగ్నిదగ్ధ కర్మాణం భస్మసాత్ కురుతే అర్జున. గీతలో భగవంతుడు ఈ జ్ఞానమనే అగ్నిలో అన్నీ నీ కర్మలన్నీ, నీ పుణ్యపాపాలు, ఈ సంసారము, దుఃఖము సర్వము దగ్ధమైపోతాయి దాంట్లో అన్నాడు. ఇలా చిత్తమును ఆహుతి చేయటమే జ్ఞానాగ్నిలో ఆత్మయందు. ఇది ఒకే ఒక ఆహుతి. మనం పూర్ణాహుతి అంటే చూడండి, ఎన్ని తెస్తారు, ఎన్నో పెట్టి అన్ని మూట కట్టి దాంట్లో అన్ని చిన్న దగ్గర నుంచి బంగారం దాకా దాంట్లో పెడతారు. ఇది నిజమైన అగ్నిహోత్రం. ఈ ఒక్క ఆహుతి చేస్తే చాలు అని ఎవరైతే తెలుసుకుంటాడో అతడు నిజమైన అగ్నిహోత్రుడు. మిగిలిన వాళ్ళందరూ లోకంలో మరి పెద్ద పెద్ద యజ్ఞాలు చేస్తున్నారండి, యాగాలు చేస్తున్నారండి, 1,00,000 గాయత్రీలు, చండీ యాగాలు, హోమాలు అవన్నీ వింటుంటే భ్రమించిపోతాం మనం. మనమేంటి ఇక్కడ ఈ గదుల్లో ఇట్లా కూర్చొని ఆన్లైన్ ఏదో సత్సంగాలే వింటున్నాం. అక్కడ ఏంటేంటో చేస్తున్నారట. మనసు అట్లా పరిగెట్టకూడదు. వాళ్ళు ఏంటేంటో చేసుకొని అక్కడ శివరాత్రికిట 1,00,000 మంది వచ్చారట. అక్కడ అది టీవీలో చూపించగానే మనకు చిత్తభ్రమణ కారణమవుతుంది. ఎక్కడ ఏమి లేదు. పరిగెట్టకు, పరుగులు తీసి పాలు తాగకు, నిలిచి నీళ్లు తాగు. అయ్యా ఇది తెలుసుకుంటే బాగు. మీ ఊరు పాట. మా ఊరు కూడా అదే. ఓకే, మిగతావన్నీ ఊరికినే నేమ్ సేక్, నామధారకా. తర్వాత విషయానికి వెళుతున్నాం నేరుగా. 13వ శ్లోకం 9వ విషయాన్ని చెప్తారు. ఏమిటనేది చూద్దాం. దేహో దేవాలయ ప్రోక్తః దేహి దేవో నిరంజనః
అర్చితः సర్వభావేన స్వానుభూత్యా విరాజతే. అర్చన అంటే ఏమిటి? 9వ విషయం. 6వ శ్లోకంలో దేహాన్ని ఇది ఒక మలభాండము, ఇది ఒక సెప్టిక్ ట్యాంక్, మొబైల్ టాయిలెట్ అని తిట్టారు. దేహో అత్యంత మలిన అని. ఇక్కడేమో దేహాన్ని పొగుడుతున్నారు. ఇదేంటండి కాంట్రడిక్షన్? అది అక్కడ కరెక్టే, ఇది ఇక్కడ కరెక్టే. ఇలా మాయా సహితమైన ప్రకృతితో చేయబడిన పంచభూతాలతో 3 శరీరాలైనటువంటి ఈ శరీరం ఇది మలినమే. మలినం అంటే ఇక్కడ అర్థం ఏం చేసుకోవాలి? మలం ఉండటం కాదు అర్థం, నశించిపోయేదని అర్థం, అశాశ్వతమైనదని అర్థం. అటువంటి దానికి ఎవరు ఆధారం? ఎలా ఇది కొంతకాలం అట్లా ఉంటున్నది? అధిష్టానం ఏమిటి? అప్పుడు అధిష్టానమైనటువంటి బ్రహ్మము, చైతన్యము, ఆత్మ ప్రకాశించుటకు, వ్యక్తమగుటకు ఇది రిఫ్లెక్టింగ్ మీడియం ఉపయోగకరంగా ఉంది కదా. కాబట్టి ఇది దేవాలయం లాంటిది అంటున్నారు. ఇప్పుడు ఆత్మని, బ్రహ్మని ఎక్కడ కనుక్కుంటామండి? నీ బుద్ధిలోని కదా కనుక్కోవాలి. నీ బుద్ధిని ఇంట్లో పెట్టి శరీరాన్ని మొత్తం ఆనగట్టికి పంపించారు. మీరు వచ్చారు, శరీరం వచ్చింది, బుద్ధి వచ్చింది, అన్నీ వచ్చినాయి ఇక్కడికి. కాబట్టి ఇక్కడ ఈ రిఫ్లెక్ట్ మీడియం లేకపోతే నన్ను నేను ఎట్లా తెలుసుకుంటాను? అందుకని శరీరం నన్ను నేను వ్యక్తపరుచుకునేందుకు ఒక ఇన్స్ట్రుమెంట్గా ఉంది. అందుకనే ఈ మీడియం లేకపోతే సత్తు చిత్తు ఎక్కడున్నాయి ఏంటనేది తెలియవు. అందువలన ఈ మీడియం ఉన్నప్పుడే, దానికి ప్రాణం ఉండి బతుకున్నప్పుడే నీ స్వరూపాన్ని తెలుసుకో అని చెప్తుంది శాస్త్రం. పోయిన తర్వాత ఏం తెలుసుకోలేవు, పోయే లోపల తెలుసుకోవాలి. పోయే లోపల తెలుసుకోకపోతే నువ్వు మరో చోటికి వెళ్ళి ఇంకొక శరీరంలో మళ్ళీ ఇట్లాగే మొదలు పెడతావు డ్రామా. మళ్ళీ అక్కడ షాప్ తెరుస్తావు, బిజినెస్ ప్రారంభిస్తావు, ఇంటరాక్షన్స్ అన్నీ, వ్యవహారం. మళ్ళీ జ్ఞానం రాలేదా, మళ్ళీ ఆ శరీరం పోతుంది, మళ్ళీ ఇంకో కొట్టు తెరుస్తావు, బిజినెస్ మారుస్తుంటాడు. దాన్ని ఊంబు టు టూంబ్ అంటుంటాం. అమ్మ గర్భంలో నుంచి శ్మశానానికి, మళ్ళీ శ్మశానంలో నుంచి మళ్ళీ అమ్మ గర్భానికి, ఇట్లా ఈ విధంగా షటిలింగ్, ఇక్కడి నుంచి అక్కడికి, అక్కడి నుంచి ఇక్కడికి. కానీ కనుక్కో, అప్పుడు దీన్ని దేవాలయముగా భావించి, అంటే చెడ్డ అలవాట్లని అవన్నీ చేసి తాగటాలు, అవి చేయటాలు, ఇవి చేయటం చెయ్యకు అని చెప్పాలంటే, భయపెట్టాలంటే వాడిని ఇది దేవాలయం చక్కగా. అందుకనే పౌడర్ పూసుకో, పర్వాలేదు, విభూది పెట్టుకో, బొట్టు పెట్టుకో, అలంకరించు. ఎందుకు? లోపల దేవుడు ఉన్నాడు. ఆ విధంగా చెప్పటానికి. మరొక పక్క దీని మీద మోజు రాకూడదు, వ్యామోహం, దీన్నే పట్టుకొని ఉండకూడదు అని చెప్పి మలినం అని చెప్తారు. రెండు చెప్తున్నారు, అర్థం చేసుకోవాలి. అది తప్ప ఇది రైటా, ఇది రైటా, అది రెండు కరెక్టే. అప్పుడు దీన్ని ఎప్పుడైతే దేవాలయంగా భావిస్తామో, దీనిలో దేవుడు ఉన్నాడని గుర్తిస్తామో, ఇక్కడ నేను నన్ను గుర్తించడం మాత్రమే కాదు, సర్వభావేన అర్చితః. అన్ని శరీరాలు, అన్ని దేవాలయాలు. అప్పుడు నా దేహం దేవాలయం అయితే మరొకళ్ళ దేహం లేదండి, వాడు రౌడీ అయినా సరే వాడి మనస్తత్వం అది. కానీ వాడి యందు కూడా ఇదే ఆత్మ ఉన్నది, చూసారా? కానీ మనం సత్వగుణమున సంపన్నులమై దీని యందు దేవుడు అనే ఆత్మ అనే దేవుడు నివసిస్తున్నాడని మనం తెలుసుకుంటున్నాం. వాడు తెలుసుకోలేదు. వాడు తెలుసుకోనందువలన వాడిలో ఆత్మ లేదా? ఉంది. రౌడీల్లోనూ ఉంది, కసాయివాడిలోనూ ఉంది, ఆ టెర్రరిస్ట్లో కూడా ఆత్మనే ఉంది. మన దృష్టి అట్లా ఉండాలి.
సరే వాడిలో ఆత్మ ఉంది కాబట్టి వాడి యందు కూడా దేవుడు ఉన్నాడని చెప్పి వాడిని పూజించాం. వాడు తప్పు చేస్తే ఆ శరీరానికి కాల్ చేస్తాం, షూట్ చేస్తాం, ఆపరేషన్ సింధూర్ పంపిస్తాం. టిట్ ఫర్ టాట్ కదా. ఇదే కదా కృష్ణ నేర్పాడు. నువ్వు ఇక్కడ నాకు ధర్మబోధన మాట్లాడకు, నాకు ధర్మం తెలుసు. పెద్ద తెలిసిన వాళ్ళలాగా ఒకటే వాగుతున్నాడు అర్జునుడు. ఆయన అందుకని వదులు బాణాలు. సో వ్యవహారానికి వచ్చినప్పుడు ధర్మం ముఖ్యం, జ్ఞానము సత్యమునికి వచ్చినప్పుడు బ్రహ్మం ముఖ్యం. ఇలా ఈ దేహము దేవాలయమని చెప్పబడినది. దీంట్లో నివసించే ఆ దేహి ఎవరైతే ఉన్నాడో అతడు దేవుడు, ఆత్మ, ప్రకాశ, నిరంజనమైనటువంటి దేవుడు. అంటే అక్కడ ఆ దేవుడికి, దేవుడు అంటే ఇక్కడ ఆత్మ, ఊరికి చెప్తున్నా దేవుడు అని. నిరంజన అంటే ఏ ఒక్క మలినమైన దేహంలో ఉన్నప్పటికి కూడా ఆ దేవుడు ఉండుట చేత ఆయనలో మలినం లేదు కాబట్టి ఈ మలిన దేహం కూడా దేవాలయం లాంటిది అయిపోయింది. అంజనం అంటే మట్టి, మలినం అని అర్థం, కాటుక అని అర్థం యాక్చువల్గా అంజనం. సరే, ఇక్కడ అంజనం అంటే ఎనీ కైండ్ ఆఫ్ రజస్, తమో గుణాలు, ఏ గుణము లేదు అక్కడ, గుణాతీతం అని ఈ విధంగా అన్నిటి యందు అంతటా ఉన్నదని సర్వభావేన అర్చిత, అట్లా భావించుటయే పూజ. అర్చిత ఇదండి పూజ అంటే. అట్లా అని పూజించు, వర్షిప్. అర్చిత అంటే పూజించు. చూసారా? అందుకని ఇప్పుడు ఆ భావన మనసులో ఉంటే మనం నిత్యం అర్చన చేస్తూనే ఉన్నాం, నిత్యం దేవుని దర్శిస్తూనే ఉన్నాం. ఎంత రిలీఫ్. అక్కడికి పోవాలి, ఇక్కడికి పోవాలి, ఆ గుడి ఎక్కాలి, ఈ మెట్లు ఎక్కాలి, ఆ కొండ ఎక్కాలి, ఈ కొండ దిగాలి. బాడీకి మంచిదే, శరీరానికి ఎక్సర్సైజు, నడువు ఎక్కువ దిగు. కానీ ఆ చేసేటప్పుడు అంతా కూడా ఎక్కడ చూసినా ఏది చూసినా ఆ బ్రహ్మతత్వమే దేవుడు తప్ప మరొకటి లేదు అని భావించి వెళ్ళు, తప్పులేదు. సర్వభావేన అర్చిత. ఈ దేవుడు స్వానుభూత్యా విరాజతే. మళ్ళీ నీలో ఆత్మ ఉంది తెలుసా, అందరిలో దేవుడు ఉన్నాడండి అని చెప్తాడు. లేక పల్లెటూరు వాడికి కూడా దేవుడు అంతటా ఉన్నాడండి అంటాడు. అనటం ఈజీనే. ఆ దేవుడు ఎవరంటే ఇక్కడ కష్టం వస్తుంది, అది నేనే అంటే అయ్యయ్యో అట్లా చెప్పకండి, తప్పు గురువుగారిని చంపలేసుకోమంటాడు వాడు. మీరు గురువుగారే ఒప్పుకుంటాను కానీ నేనే దేవుణ్ణి అని చెప్పకండి. అది నేనెక్కడండి, దేవుడు ఎక్కడండి అంటాడు. అంటూనే ఉంటాడు చాలా సంవత్సరాలు. అజ్ఞానం పోలే, ఇంకా భేదం పోలే, ద్వైతం పోవటం లేదు వదిలి. ఇది కొంచెం కష్టమైన స్టెప్పే, పెద్ద హర్డిల్ మధ్యలో అడ్డం. అందుకని స్వానుభూత్య నేను 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 అహం 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 నిత్యం స్మరిస్తూనే ఉన్నది. అహమహమితి ఎక్కడ? హృదయ కుహర మధ్యే కేవల బ్రహ్మమాత్రం అహం అహమితి సాక్షాత్ ఆత్మరూపేణ భాతి, సాక్షాత్ స్వానుభూత్యేన భాతి. హృది విషమనసా స్వం చిన్వతా మజ్జతావ పవనచలనరోధాత్ ఆత్మనిష్టో భవత్వం. రమణగీత, రమణ మహర్షుల వారి దాంట్లో మొదటి శ్లోకం అది. విరాజతే, అక్కడ అది ప్రకాశిస్తూ ఉన్నది. దాన్ని నువ్వు ఇట్లా గుర్తించి అందరి అందు ఇది ఉందని గుర్తించడమే పూజ. ఇంకా వేరే పూలు అవి ఇవి అవన్నీ
ఇది అర్థం చేసుకోవడానికి. అర్థమైందా? అట్లా అని చెప్పి ఇప్పుడు మీ ఇంట్లో ఏదో పండగ వచ్చి మిగతాలు పిల్లలు ఎవరో చేస్తుంటే అక్కడ పోయి ఇవన్నీ చెప్పకండి. ఏయ్ ఇదంతా అర్చన కాదు, మాకు అక్కడ ఆయన ఏం చెప్పారో తెలుసా సదాచారం క్లాసులో అని చెప్పి. పాపం వాళ్ళు ఏదో భక్తితోటి పూలు కొనుక్కొని ఏదో చేస్తుంటే భర్త భార్యకి, భార్య భర్తకి. ఇక్కడ కొంతమంది జంటలుగా వచ్చారు, వాళ్ళు అదృష్టవంతులు. ఎందుకంటే ఇద్దరు చదువుతున్నారు కాబట్టి ఇంక పోట్లాట్లు ఉండవు. అప్పుడు కూడా ఉంటాయి, నీకు అర్థం కాలేదు సరిగ్గా ఉంటాయి, కొంచెం భేదం ఉంటూనే ఉంటుంది. బట్ మంచిది. ఎక్కడైనా నా క్లాసుల్లో కూడా కపుల్స్ వస్తే నాకు చాలా సంతోషం. మీరు అందుకని వాళ్ళని బ్లెస్డ్ కపుల్ అంటుంటాను. మీరు ధన్య దంపతులు, అందరం ధన్యులమే, బ్లెస్డ్ సోల్సే మనందరం. కానీ ఆ కాంబినేషన్ అట్లా ఏర్పడిందంటే ఎంతో సంతోషం. ఈజీ కదా, ఇద్దరు కలిసి ఏ క్లాష్ లేకుండా ఈ మార్గంలో వెళతారు. అది సరే. ఈ విధంగా పూజని గురించి మనకు చెప్పారు. మొన్నెప్పుడో జ్ఞాపకం చేశాను కదా, సహజంగా ఇదంతా నేను స్ట్రైట్ అవే ఇప్పుడు శంకరాచార్య వారు చెప్పిన దానికి అర్థం చెప్పేశాను. మనం అది మాత్రమే ఫోకస్ చేసి చూద్దాం. ఇప్పుడు మరి పూజ అంటే ఏమిటి, ఎన్ని రకాల పూజలు ఉన్నాయి? షోడశోపచార పూజ, తర్వాత ఇంకా 8 స్టెప్పుల పూజ, 16 స్టెప్పుల పూజ, 32 స్టెప్పుల పూజ, 64 స్టెప్పుల పూజ. గుళ్ళల్లో చేస్తారు. 64 మనం చేయలేము, అంత ఖర్చు పెట్టి ప్రతిరోజు అట్లీస్ట్ 8 స్టెప్పులు చేయి అంటారు. లేక షోడశోపచార పూజ, అవన్నీ స్టెప్పులు, పూజా విధానాలు, బుక్కులు అవన్నీ ఉన్నాయి. ఆ పూజా విధానాన్ని కూడా నేను చదివాను పిల్లల కోసం. వాళ్ళకి కావాలి అవి. మేము పిల్లల క్యాంపులు జరిపేటప్పుడు వాళ్ళని అందరినీ ఇట్లా లైన్గా కూర్చోబెట్టి అందరికీ ప్లేట్లు ఇచ్చి దాంట్లో స్వామిని పెట్టి అన్నీ చేయించి పువ్వులు పెట్టి అక్కడ నేర్పిస్తాం. ఒక్కొక్క స్టెప్ని, చిన్న గ్లాసు ఉద్ధరణ. పిల్లలకి ఇవన్నీ నేర్పాలి, ఆటలాగా నేర్పాలి. అప్పుడు ఇంక వాడి జీవితంలో ఆ భక్తి దేవుడిని మర్చిపోడు కదా, చక్కగా ఉంటుంది. పూజా విధానం పిల్లలకి తెలియాలి. ఆ వేదిక హెరిటేజ్ అది ఒక సిలబస్. అది నేను స్టెప్ బై స్టెప్ చదివి పెట్టాను, లోపల వెతుక్కుంటే ఉంటుంది పూజా విధానం అని. అది ఏ క్లాస్ నాకు ఇప్పుడు గుర్తులేవు, అవన్నీ పంపుతాను, కొన్ని ముఖ్యమైన లింకులు నేనే పంపుతాను మీకు. సరే. తర్వాత ఇంకా చెప్పేది ట్రెడిషనల్గా పంచాయతనం పూజ. దానికి మత్స్య పురాణంలో శ్లోకమే చెప్తుంది ఆ పంచ ఆయతనం పూజ బట్టి. ఆదిత్యం గణనాథంచ దేవీం రుద్రంచ కేశవం పంచదైవత్యమిత్యుక్తం సర్వం కర్మసు పూజయేత్. 5 ఉన్నారు దీంట్లో. నీకు ముఖ్యమైన ఇష్టదేవతని, మీ ఇంటి దేవతని మధ్యలో పెట్టు. సో వేదాలు, శాస్త్రం 5నే చెప్తుంది. దాంట్లోంచి ఇంకా చిన్న చిన్న రూపాలు వచ్చినాయి. మన ఊర్లో, మన బజార్లో మరొక అమ్మవారు వస్తారు, ఇంకొక అయ్యవారు వస్తారు. ఓకే, ఏం చెప్తుంది? ఆదిత్యం గణనాథం దేవీం రుద్రం కేశవం. వీళ్ళు 4 కార్నర్లో ఉంటారు, మధ్యలో నీ ముఖ్య దేవత ఉంటుంది. మా ఇంటి ముఖ్య దేవత, నా దేవత గణపతి అంటే గణపతి మధ్యలో పెట్టు. లేక విష్ణు, మేము వైష్ణవులు అంటే వైష్ణవుని పెట్టు. కానీ మిగతా వాళ్ళని అందరినీ ద్వేషించకు. ఈ ద్వేషం పోవాలని ఇది మరి మత్స్య పురాణంలోనే చెప్పారంటే, కలికాలం వచ్చినప్పుడు ఇట్లా కొట్టుకుంటారు, దేవుడి పేరు చెప్పి కొట్టుకుంటారు. వైష్ణవులు శైవులు చాలా కొట్టుకున్నారు కదా, అదెంత తప్పు. ఇప్పుడు కూడా భేదభావాలు ఉంటాయి. ఎందుకు? నువ్వు వెళ్ళేదే వెళ్ళు, నీవు దేవుడిని పూజించు, తప్పు లేదు. అది సరికాదు, ఇది సరికాదు వాళ్ళు అని అనకూడదు కదా. అందువలన ఇలా పంచాయతనం పూజ చెప్పారు. కానీ ఈ రోజుల్లో ఏ ఇళ్లల్లోనూ ఎక్కువ లేదు, అది అసలు తెలియదు, మర్చిపోయినారు. ట్రెడిషనల్గా కొన్ని కుటుంబాల్లో ఉండేది. ఇంకా ఆ తర్వాత వేరే వేరే ఇష్టదేవతలు మారిపోయి అన్నీ మోడర్న్ అయిపోయి అవి అయిపోయి కొత్తగా మనమే సృష్టించాం చాలామంది గాడ్స్ని. అవి పాపులర్ అయిపోయి ఇవన్నీ తీసుకెళ్ళి బావిలో పడేసేసారు. సరే, అందుకని ఈ మొత్తానికి సారం ఒకటి చెప్పేసి నెక్స్ట్ శ్లోకానికి వెళ్తాను. ఏంటి ఈరోజు పరిగెడుతున్నారు? చివరికి శివమానస పూజ రాసి శంకరాచార్యులు వారు లాస్ట్ శ్లోకంలో ఏం చెప్తారు? ఆత్మాత్వం గిరిజామతి సహచర ప్రాణశరీరం గృహం
పూజా తే విషయోపభోగరచనా నిద్రా సమాధిస్థితి సంచారపదయో ప్రదక్షిణవిధిः స్తోత్రాణి సర్వా గిరః యద్యత్ కర్మ కరోతి తత్తదఖిలం శంభో తవారాధనం. ఆ ఒక్క చరణం అర్థం కనుక బాగా అర్థమైందంటే మీకు ఇక్కడ శంకరాచార్యులు చెప్పిన అది శంకరాచార్యులు వారు రాసిందే అర్థమైపోతుంది. ఆయన చక్కగా ఏమంటున్నారు ఈ శరీరం గురించి. ఇక్కడ ఆత్మాతం భగవంతుడు, నువ్వు ఆత్మవు, నీ మతి బుద్ధి గిరిజ నీ సహధర్మచారిణి, ఇక్కడ సంచరిస్తున్న 5 ప్రాణాలు సేవకులు, సర్వెంట్లు. ఇలా ఈ శరీరమే గృహం. నేను చేసే ఇంట్లో పనులన్నీ నీకు పూజే. సంత ఏకనాథ్ మహారాజు మహారాష్ట్ర ఆయన చెప్తారు, నువ్వు ఇల్లు అంతా చిమ్మేసి దాన్ని అట్లా అది తీసుకుని చేటలో అలా తీసుకెళ్ళి ఆ తొట్టిలో కుప్పలో డస్ట్బిన్ వేసేప్పుడు నారాయణార్పణమస్తు అంటే అది కూడా పూజేట. అది కూడా పూజేట. అంటే ప్రతి పని పూజాభావంతో చేయి, సేవాభావంతో చేయి. ఇది భగవంతుడి ఇల్లు, నేను కేర్ టేకర్ని, అందుకని ఆయన మధ్యలో ఉండాలి. ఇల్లు కడితే బ్రహ్మస్థానమని అక్కడ చక్కగా ఆయనకు ఒక ప్లేస్ ఇవ్వాలి. అట్లీస్ట్ సొంత ఇల్లు కడితే మెట్ల కింద పెట్టకూడదు ఆయన్ని. అందరు మెట్ల కింద పెడతారు, లేకపోతే ఇట్లా పైన పెట్టేసేసి ఇంకా అట్టగా పెట్టేస్తే దేవుడు అండి మా ఇంట్లో. అది ఫ్లాట్ 3 బెడ్రూమ్లు ఉన్నాయి కానీ దేవుడికి చోటు లేదు. ఇక్కడ పెట్టేస్తే నేను కూర్చోక్కర్లేదు. అలాగే ఆయనకు ఒకటి దీపారాధన వేసి డింగ్ 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 అని చెప్పి బొట్టు పెట్టుకుని వెళ్ళిపోతే బాగుండు. కింద కూర్చోవాలంటే కష్టం అండి. సరే అడ్జస్ట్ చేసుకుంటాం, పర్వాలేదు. భగవంతుడు నన్ను అడ్జస్ట్ చేసుకుంటానంటాడు ఆయన, కానీ కొంచెం కొంచెం తెలుసుకో అని కూడా అంటాడు. అట్లా చెప్పి నిద్రపోవటమే సమాధి అని రాశారు. ఈ విధంగా నేను తిరుగుతున్నానే ఇంట్లో పనులు, అటు ఇటు మేడ మీదకి కిందకి అక్కడి, అవన్నీ ప్రదక్షిణాలే నీకు చేసేవి. ఎక్కడ తప్పించుకుంటాం? అన్నీ భగవంతుడు ఈశ్వరార్పితం నేర్చయాకృతం. సరే, ఈ విధంగా 9వ విషయాన్ని చెప్పి ఆ తరువాత విషయానికి వెళుతున్నాం. 10, 11, 2 ఒక శ్లోకంలో చెప్తున్నారు. 14వ శ్లోకం. మౌనం స్వాధ్యాయనం ధ్యానం ధ్యేయం బ్రహ్మానుచింతనం. మీరు ఇంతమంది చెప్తున్నారు, నేను ఒక్కడిని ఆ శృతిని టక్కన అట్లా గట్టిగా చెప్పాలి. శృతిని తగ్గించేందుకు గంభీరంగా చెప్పండి. జ్ఞానే నేతి తయో సమ్యక్. దట్ ఈస్ గుడ్. నిషేధాంత ప్రదర్శనం. పది 11 ఆచారాలు, మౌనం గురించి, తర్వాత ధ్యానం గురించి. ఇక్కడ ఏం చెప్తున్నారో చూడండి. నేరుగా శంకరాచార్యులు వారు చెప్పేది చెప్పి దీంట్లో భగవద్గీత మనకు బాగా సహాయపడుతుంది ఈ విషయాన్ని అర్థం చేసుకోవడానికి. మౌనం స్వాధ్యాయనం అన్నారు. అదొక పదం, అదొక ఇదిగా వెలుసుకోవాలి. మౌనం అంటే ఏంటంటే శాస్త్రమును చదవటం మౌనం అంటున్నారు శంకరాచార్యులు వారు. ఇక్కడ మౌనం అంటే నోరు మూసుకొని ఉంటాం కదండి. అవును, గురువుగారు మాట్లాడుతున్నంతసేపు నువ్వు నోరు మూసుకునే ఉండాలి కదా, మధ్యలో మాట్లాడకూడదు. కానీ అలా శాస్త్రం అంటే శ్రవణం చేయటం మౌనముట. ఎందుకంటే శ్రవణం చేసేటప్పుడు అసలు మనస్సు అక్కడ లోపల మౌనం అయిపోతుంది, సెల్ఫ్ టాక్ నిలిచిపోతుంది. ఫ్యూచర్లో వర్తమాన కాల గడిచిపోయిన కాలం, రాబోయే కాలాన్ని గురించి ఇంకా ఆలోచించదు. భవిష్యత్తుని గురించి వర్తమానంలోనే ఉంటుంది. అందువలన నిన్న చెప్పాను కదా, వర్తమానంలో మౌనం తప్ప ఏం లేదు. ప్రజెంట్లో మనస్సుకి చోటు లేదని చెప్పాను కదా. చూడండి, ఆ పాయింట్ ఇక్కడ వస్తున్నది.
అందుకని స్వాధ్యయనం అన్నారు ఈయన, శ్రవణం అని వాడకుండా. దానికి మనం అర్థం చేసుకోవాలి, శాస్త్ర శ్రవణం, అధ్యయనం. లేక నీకు నువ్వే కూడా శాస్త్రాన్ని మళ్ళీ చదువుకుంటూ వింటూ ఉంటే చెప్పింది అది కూడా మౌనమే. దేని చేత మనసులో ఉన్నటువంటి మిగిలిన ఆలోచనలన్నీ కట్టేయబడతాయో, నెట్టివేయబడతాయో, సస్పెండ్ చేయబడతాయో అది నిజమైన మౌనం. అది చేయకుండా నేను ఈరోజు మాట్లాడనని చెప్పి కొంతమంది మౌనంగా ఉంటారు, కానీ అన్ని సైగలు చేస్తుంటారు, లేకపోతే పుస్తకం మీద రాసి చూపిస్తుంటారు. మౌనంగా ఉన్నప్పుడు అసలు ఎవరిని చూడకూడదు. నిజమైన మౌనం అంటే ఎవరికి కనపడకూడదు. నువ్వు ఏకాంతంగా ఏదో రూమ్లోనో ఎక్కడో ఉండాలి. ఉపవాసం చేసినా కూడా అంతే. కానీ మనం ఏం చేస్తామంటే ఇవి చెప్తాం కానీ అన్ని పనులు చేస్తాం. అన్ని పనులు చేసి ఉపవాసం ఉంటే ఆ తర్వాత కొంచెంసేపటికి తలనొప్పి వస్తుంది. రెస్ట్గా ఉండాలి. భగవద్ధ్యానం, జపం, చింతన తప్ప ఆ ఉపవాస సమయంలో వేరేం చేయకూడదు. ఉపవాసం, స్టేయింగ్ నియర్ అంటే ఏంటి, కిచెన్కి దగ్గరలో కూర్చోకుండా దేవుడి దగ్గర, రూమ్ దగ్గర కూర్చో అని అర్థం. ఎందుకంటే మిగిలిన రోజులన్నింటిలో కిచెన్ దగ్గర కూర్చుంటారు. మీరే కాదు, మా కిచెన్లోకి వెళ్ళని మగవాళ్ళకు కూడా ఈ రోజులు అందరూ వెళ్తారండి. వాళ్ళు సగం చేస్తారు, వీళ్ళు సగం చేస్తారు. ఈ మగవాళ్ళందరికి కూడా ఈరోజు ఏం చేస్తున్నదో ఇది చేయమని చెప్దామని వీళ్ళకి కిచెన్ మీదే ధ్యాస, తిండి మీద. ఒకరోజు అరరోజు అవన్నీ వదిలేసి అమెజాన్, అదేంటి జొమాటో అని ఏంటో ఉన్న పేర్లు నాకు తెలియవు, చాలా దాంట్లో ఆర్డర్ ఇవ్వమని కాదు అర్థం. అబ్బా ఈరోజు కిచెన్లో పని లేదు, అట్లా ఫోన్ చేస్తే ఇట్లా వచ్చేస్తుంది, ఇన్స్టెంట్ 5 నిమిషాల్లో వచ్చేస్తాయి. అదంతా కాదు బాబు, శ్రవణం చెయ్యి. ఇంకంతకంటే పెద్ద మౌనమే. అది చేస్తే ఏమవుతుందంటే ఈ బయట మాట్లాడటం, వాగుడుకాయలాగా ఏదో ఒకటి అన్నిట్లో ఇంటర్ఫీర్ అవ్వటం, ఇవన్నీ పోతాయి, అన్నీ తగ్గిపోతాయి. అప్పుడు నిజంగా నీకు మౌనం వస్తున్నది అని అర్థం. చూసారా? అట్లాగే ధ్యానం అంటే ఏంటి? ధ్యేయ వస్తువు అయినటువంటి ధ్యానం. బ్రహ్మానుచింతనం ధ్యానం. బ్రహ్మము, సర్వము బ్రహ్మము, నేను బ్రహ్మమునని ఈ చింతనలోనే. అంటే బ్రహ్మను గురించి, బ్రహ్మను మీద ధ్యానం అన్నారు. బ్రహ్మను మీద ధ్యానం అంటే బ్రహ్మను వేరే, నేను వేరే. ఇప్పుడు విష్ణువు మీద ధ్యానం అంటే విష్ణువు అక్కడున్నాడు, ఆయన వైకుంఠంలో, ఆయన్ని తెచ్చి గుళ్ళో పెట్టుకున్నాం బొమ్మగా. అట్లానా ఈ బ్రహ్మానుచింతనంలో ధ్యానము ధ్యేయము ఒకటే. ధ్యానం చేస్తున్నవాడు, ధ్యానం చేయబడే విషయం ఒకటండి. ఇదే అద్భుతం, ఆశ్చర్యం. ఇక్కడ సబ్జెక్ట్ అండ్ ఆబ్జెక్ట్ రెండు కలిసిపోతాయి, రెండు లేవు. మిగతా వాటన్నిటిలో నేను ఇక్కడ ఉంటాను, నేను భక్తుడను, నువ్వు భగవంతుడివి, నేను నీ సేవకుడును, నువ్వు యజమానుడివి. ఇదంతా భక్తి లెవెల్లోనే. అది ఎంత పెద్ద భక్తి అని నువ్వు చెప్తున్నావు, శరణాగతి, ప్రపన్నము అన్నా కూడా నిజమైన ప్రపన్నమై జ్ఞానం ప్రకాశిస్తే భేదం పోవాలి, జీవ ఈశ్వర భేదం పోవాలి. మరి వేదాంతం యొక్క డిండిమ అదే కదా, జీవో బ్రహ్మ ఏవ నా అపరహ అని. అందువలన అప్పుడు బ్రహ్మానుచింతనం చేస్తే ధ్యానమే ధ్యేయం. ధ్యానం చేస్తున్నవాడు, ధ్యానం చేయబడే వస్తువు రెండు ఒకటైపోతాయి. సబ్జెక్ట్ ఆబ్జెక్ట్ రెండు ఉండవు ఈ విషయంలో మాత్రం. ఏ విషయంలో? బ్రహ్మజ్ఞాన విషయంలో మాత్రం. అందుకని ఈ వినేదంతా ఎలా వినాలి? ఎవరిని గురించి చెప్తున్నారని ఆబ్జెక్టివ్గా వినకూడదు అంటాం. ఎట్లా వినాలి? సబ్జెక్టివ్గా వినాలి. ఎప్పుడు నువ్వు ఈ వినేటప్పుడు సబ్జెక్టివ్ అవ్వవో అంతకాలం ఈ విద్య నీకు దూరంగానే ఉంటుంటుంది. విద్య వేరు, విద్య నేర్చుకుని నువ్వు వేరు కాదు.
ధ్యానించేవాడు నువ్వు, ధ్యానించబడేది వేరు కాదు. అందుకనే బ్రహ్మవిత్ బ్రహ్మైవ భవతి. బ్రహ్మమును గురించి తెలుసుకుంటున్నవాడు బ్రహ్మమే అయి కూర్చుంటున్నాడు. సముద్రంలో తెలుసుకోవాలని పోయిన ఉప్పు బొమ్మ సముద్రంలో పోయి ఉప్పుతో సముద్రంతో ఒకటైపోతున్నది. ఇంకా తర్వాత ఎక్కడుంది? బొమ్మ లేదు, ఉప్పు లేదు, అంతా బ్రహ్మం అయిపోయింది. అట్లా అప్పుడు అది అక్కడ భేదరహితమైన స్థితి వచ్చిందని అర్థం. ఈ విధంగా జ్ఞానేన ఇతి, జ్ఞానము చేత అంటే ఇక్కడ అర్థం అభ్యాసము చేత అని అర్థం రాసుకోవాలి. అభ్యాసము చేత ఈ విధంగా. ఏం అభ్యాసం? ఏంటంటే అభ్యాసం చేయాలి. చాలామందికి వేదాంత విన్న తర్వాత కూడా మరి ఇంకేమైనా చేయాలా సాధనలు? సాధన అంటే ఏం చేయాలి అంటూనే ఉంటారు. ఇంక వేరే సాధనలు ఏం లేవు, ఏమి లేవు. అప్పుడు ఏం చెప్పాలి ఇక్కడ? జ్ఞానాభ్యాసం. భగవంతుడు ఏం చెప్పాడు గీతలో? అర్జునుడికి సందేహం వస్తే ఇది చాలా కష్టం కృష్ణ, నువ్వు చెప్పేది బాగానే ఉంది కానీ ఇది కష్టం అన్నాడు. అంటే కష్టమే కానీ అసాధ్యం కాదన్నాడు. అందుకని మరి ఏంటంటే జ్ఞానేనతు తదజ్ఞానం, అదొకటిను. అభ్యాసేనతు కౌంతేయ వైరాగ్యేణ చ గృహ్యతే. అభ్యాసం, వైరాగ్యం. అనాత్మ మీద మనసును పోనీకు, తర్వాత అభ్యాసము చేయాలి. అందుకని ఏం అభ్యాసం? జ్ఞానాభ్యాసం. కానీ మనసు అప్పుడప్పుడు వేరేనా. ఎందుకంటే అభ్యాసం అంటే ఏదైనా చెయ్యాలి కదండి. ఈ చెయ్యాలి అనేటువంటిది ఒక రోగం తెలుసా? డూయింగ్ ఈజ్ ఎ డిసీజ్, అన్డూయింగ్ ఈజ్ ద హెల్దీ కండిషన్. మనకు అలవాటైపోయి జన్మలుగా ఏదైనా చేయాలి వస్తాయి. ఆ తర్వాత ఈయనే ప్రశ్నలు అడుగుతారు. ఇంకా ఆ తర్వాత చేయాల్సింది ఏం లేదు. ఏదైనా చేయాల్సి ఉందని ఇంకా నీకు అనిపిస్తున్నదంటే నీకు విషయం అర్థం కాలేదు అని అర్థం. అది పోయినప్పుడు విషయం నిజంగా అర్థమవుతున్నదని. ఈ జ్ఞానంలో చేసేదేం లేదు. నో డూయింగ్, జస్ట్ బీయింగ్. ఉండుటే, చేయుట లేదు. మిగతా అన్నిటికీ చూడండి, ఏదైనా చెప్పు చెయ్యాలి. ఇప్పుడు చెప్తారు ఇది ఇట్లా చేస్తే ఈ ఫలం వస్తుందని, నువ్వు వింటే సరిపోదు, ఆయన చెప్పింది చెయ్యాలి కదా. ఈ పరిహారం చేసుకోండి అంటే చెప్తాడు, వింటే అవ్వదు, చెయ్యాలి. కానీ ఇక్కడ జ్ఞానం విషయంలో వినుటయే చేయుటే వినుట. అవ్వా ఎంత ఫ్రీగా ఉంది. కానీ ఇది పట్టుకోకుండా జనాలు లేదులేండి మీరు ఇట్లాగే చెప్తున్నా కూడా మేము చేసుకుంటూనే ఉంటామంటాడు ఆయన. అప్పుడు తర్వాత తిడతాడు ఇప్పుడు శంకరాచార్యులు వారు, బుద్ధి లేనివాడు. అర్థం చేసుకోకుండా ఇంకా ఏదో చెయ్యాలని చెప్పి పరిగెడుతున్నావు. ఈ పరిగెట్టడం ఆపేసాయి మొదల్లో. రోమింగ్ అరౌండ్, రన్నింగ్ అరౌండ్, స్టాప్ ఇట్. అందువలన అది చేస్తే ఏమవుతుంది? సమ్యక్ నిషేధాంత తయోహో అన్నారు. ఇక్కడ తయోహో అంటే ఇప్పుడు పైన చెప్తున్న ఈ రెండు ఏంటది? మౌనము, ధ్యానము. అంటే శ్రవణము చెయ్యి మొదట, ఓకే. మననం గురించి మధ్యలో తర్వాత చెప్తారు. ఇక్కడ స్ట్రేట్గా ధ్యానం అన్నారు. నిధిధ్యాసనం అని అర్థం. ఇది బ్రహ్మమును గురించి చింతన. అది చేస్తుంటే ఈ రెండిటి వలన కరెక్ట్గా నువ్వు చేసావంటే అర్థం చేసుకొని సమ్యక్ నిషేధ అంతః. సమ్యక్, ఇక్కడ సమ్యక్ అంటే పూర్తిగా అని అర్థం, సరిగ్గా అని కాదు. సమ్యక్ అంటే సరిగ్గా అని కూడా అర్థం. సమ్యక్ అంటే పూర్తిగా. ఏం చేయమంటారు? నిషేధం చెయ్యి, అన్నిటిని నెగేట్ చెయ్యి, అన్నిటిని తొలగించు. అన్నీ తొలగించిన తర్వాత, నిషేధం చేసిన తర్వాత, నిషేధం చేసి నేను మాత్రమే అవశిష్యతే నేనుంటాను. ఇప్పుడు నిన్ను నువ్వు నెగేట్ చేయగలవా? నిన్ను నువ్వు నిషేధం చేసుకోగలవా? అన్నిటిని నిషేధం చేసిన నేను
నన్ను నేను నిషేధించుకోలేను. అది సత్యం. అందువలన ఇక్కడ అది అలా నిషేధం చేస్తే అదే ఏతి అంతః. అప్పుడు పని అయిపోయింది. ఇంకా మనం ఏది గుర్తించాలి, తెలుసుకోవాలని అనుకుంటున్నామో అది గుర్తించేస్తాం. దాన్ని ఇక్కడ ఆ ధ్యేయము మెడిటేషను, అదే నిధిధ్యాసనం, వేదాంతాన్ని మననం చేసుకున్నాను, ఆ నిష్టలో ఉండాలని ఉంటున్నప్పుడు ఏర్పడవలసిన ఫలం ఏమిటి? స్వానుభవం. నాకు నేను అనుభవపడాలి, గుర్తించాను, నన్ను నేను గుర్తించాను. దాన్ని ఇక్కడ ధ్యేయం ప్రదర్శనం అంటున్నారు. ఏతి ధ్యేయం ప్రదర్శనం అంటే నీకు నీ స్వరూపం ఏమిటో, నిజ స్వరూపం నిన్ను నీవు సరిగ్గా గుర్తిస్తావు. ఇక్కడ ప్రదర్శనం అంటే ఎక్స్పీరియన్స్. ఇంగ్లీష్లో చెప్పాలంటే నీ గురించి నువ్వే అనుభవం పొందేస్తావు. ఇది ఎట్లాంటి అనుభవం అంటే, లోకంలో వేరే అనుభవాలు, నాకు అక్కడ చాలా మంచి అనుభవం ఏర్పడిందండి. ఆ అనుభవాలు కాదు, అక్కడ నేను చాలా చెడ్డ అనుభవం నేను ఒకటి చూశానండి నా జీవితంలో. అది కాదు ఇక్కడ. మంచి ఆ చెడులకు అతీతమైన ఒక అనుభవం, స్వానుభవం, కేవలానుభవం. దాని అనుభవం అని చెప్తే తప్పుగా అర్థం చేసుకోకూడదు. అది కూడా ఒక ఎక్స్పీరియన్స్ అంటే, అదొక ఎక్స్పీరియన్స్ అయితే, అనుభవం అయితే, అనుభవించిన వాడు వేరుగా ఉండిపోతాడు. మళ్ళీ డ్యూయాలిటీ వస్తుంది, ద్వైతం వస్తుంది. అక్కడ ఎక్స్పీరియన్స్ రెండు ఒకటైపోతాను. ఇప్పుడే చెప్పాను. అక్కడ ముందు ఇక్కడ ధ్యానము ధ్యేయము అయిపోతుంది. రెండు ఉండవు. ఎక్స్పీరియన్స్ వేరుగాను, ఎక్స్పీరియన్స్ అయిన నేను రెండు వేరుగా ఉండవు. కానీ మిగతా విషయాల్లో ఉంటాయి. నేను ఇది చూపించగానే మీకు ఇప్పుడు క్లిప్ యొక్క ఎక్స్పీరియన్స్ వచ్చింది. క్లిప్ చూపిస్తున్నారా గురువు గారు అని మీరు చూశారు, ఇది తెలుసుకున్నారు. చూసిన మీరు తెలుసుకున్న ఈ క్లిప్పు రెండు ఒకటి కాదుగా. కుక్కను చూస్తారు, కుక్కను చూశానని తెలుస్తున్నది. థ్యాంక్ గాడ్ మీరు కుక్క అవ్వరు, ఏదేమో. కానీ శాస్త్రం బ్రహ్మని మాత్రం తెలుసుకుంటున్నాడు, బ్రహ్మమే అయిపోతాడు. మరి ఇంకే విషయంలోనూ కాదు, ఎక్సెప్ట్ ఇది మాత్రమే. అందుకని ఇది చేస్తే ప్రదర్శనం అయిపోతుంది, అంటే తెలియబడుతుంది, నీకే తెలియబడుతుంది అని చెప్పారు. సో ఇప్పుడు ఇక్కడ ఈ మౌనము అని చెప్పినప్పుడు భగవద్గీతలోని శ్లోకాలని మనం వినుంటారు, అందరూ గుర్తు తెచ్చుకోవాలి. 17వ అధ్యాయంలో దైవాసుర సంపత్ విభాగ యోగంలో శ్రద్ధాత్రయ విభాగం, దాంట్లో భగవంతుడు చెప్పాడు ఈ వాచిక తపస్సు అవన్నీ చెప్పేటప్పుడు వాంగ్ నిరోధం అంటే ఏంటని. అనుద్వేగకరం వాక్యం సత్యం ప్రియహితం చేయత్ స్వాధ్యాయాభ్యసనం చేయవ. అందుకోసం గుర్తు చేస్తున్నాను, చూడండి ఆ పదాలు ఇక్కడ వచ్చినాయి. స్వాధ్యాయనం అభ్యసనం చైవ వాంగ్మయం తప ఉచ్యతే. అది వాచిక తపస్సు, అది నిజమైన మౌనాన్ని నీకు ఇస్తుంది. ఇలా చెప్పి మరలా అక్కడ ఎందుకు ఇది చేయాలంటే, అదే అధ్యాయంలో ఈ మౌనం అనే దానికి ఇంకో అర్థం చెప్తారు. ఏమిటంటే మననాత్ ఇది మౌనం. ముని అంటాం కదా, ముని అంటే ఎవరు? మననాత్ ఇది ముని. ఈ ముని, మౌనం, మననం ఇవన్నీ ఒకే రూట్లో నుంచి వచ్చిన పదాలే. మథనం లోపల ఈ విన్న విషయాన్ని సందేహరహితం చేసుకొని అయినప్పుడు, నెమరు వేసుకున్నప్పుడు ఆంతరిక మౌనం ఏర్పడిపోతుంది. సందేహాలు ఉన్నంత వరకు లోపల కొంచెం రెస్ట్లెస్గాని, ఇంకా మనకు వేవరింగ్గానే ఉంటుంది. సందేహాలు పోవాలి. అందుకని సందేహాలని అడిగి తెలుసుకొని తీర్చుకోవాలి. ఎంత గురువుగారు చెప్పినా కూడా సమాధానం, నిజమైన సమాధానం మీలో నుంచే రావాలి. ద రియల్ ఆన్సర్ ఫర్ ఎనీ క్వశ్చన్ కమ్స్ ఫ్రమ్ విత్ ఇన్ యూ.
నీలో నుంచి రావాలి. కన్ఫర్మేషన్ అక్కడి నుంచి రావాలి. సరే గురువుగారు చెప్తున్నారు, ఆయన మీద నాకు భక్తి చాలా అని చెప్పి అట్లాగా సరేలేండి అని పోకూడదు. పోయి ఎంతవరకు ఇదని నీలో నుంచి కన్ఫర్మేషన్ రావాలి. అర్థమవుతున్నదా? అప్పుడు ఇదంతా మననం, మౌనం. మన ప్రసాద సౌమ్యత్వం మౌనమాత్మ వినిగ్రహ. సేమ్ 17వ అధ్యాయం. భావ సంశుద్ధిరిత్యేతత్ తపో మానసముచ్యతే. రెండు వచ్చేసినాయి. మనసు గురించి ధ్యానం, వాక్ గురించి మౌనం, తపస్సు. అవి మళ్ళీ మళ్ళీ రికలెక్ట్ చేసుకోవాలి. ఎందుకంటే భగవద్గీత అంత సులభమైనది ఇంకొకటి లేదు ఎవరికి, బిగినర్స్కి. అందుకని భగవద్గీత ప్రతి అధ్యాయం మొదటి నుంచి కొత్తగా వినేవాళ్ళతో విను అనేది. విన్నాను కూడా ఇంకా కొంచెం మళ్ళీ విను. ఒకసారి, రెండోసారి, మూడోసారి వినేటప్పుడు క్లారిటీ వేరుగా ఉంటుంది, మీకే తెలుస్తుంది. నాకు అప్పుడు అసలు అంత అర్థం కాలేదండి, 2 ఏళ్ల కిందట నాకు అంత అర్థం కాలేదండి, ఇప్పుడు కొంచెం ఎట్లా అయింది, ఏమైంది? యు ఆర్ రిఫైనింగ్. నువ్వు ఎదుగుతున్నావు, అందుకని అంటాం. అప్పుడు అర్థమే కాలేదండి, ఏదో వింటుండేవాడిని. చాలామంది మీరు 10 ఏళ్ళు ఇంకా ఎక్కువ ఉన్నవాళ్ళు కూడా వింటున్నారు కదా స్వామినమ్మ దగ్గర. అప్పటికి ఇప్పటికి భేదం లేదా? అప్పుడు వచ్చిన క్యాంపుకి ఇప్పుడు ఈ వచ్చిన క్యాంపుకి భేదం ఉందా లేదా? మనం ఎదుగుతున్నాం, సందేహమే లేదు దాంట్లో. అప్పుడు ఇవన్నీ భగవంతుడు ఈ మౌనం, ఆ స్వాధ్యాయనం గురించి అంతా కూడా చెప్పారు. అట్లాగే అన్వయం వ్యతిరేకం అనేది మొన్న ఒకరోజు చెప్పాను, ఇక్కడే వచ్చింది కదా, అది అప్లై చేయాలి. చేస్తే ఇవన్నీ సరిపోతాయి. తర్వాత శ్లోకానికి వెళుతున్నాం. చివరిది 12వ ఆచారం. 10, 11 అయిపోయినాయి, 2 ఒకే శ్లోకంలో. 15వ శ్లోకం. అతీతానాగతం కించిత్ న స్మరామి న చింతయే రాగద్వేష వినా ప్రాప్తం భుంజామ్యత్ర శుభాశుభం. మొన్న నేను లిస్టు 12 చెప్పేటప్పుడు అనిపించి ఉంటుంది, భోజనం సదాచారం ఎట్లా అవుతుందని. మేబీ భోజనం చేసేప్పుడు చెయ్యి కడుక్కో, చక్కగా కూర్చో, కింద కూర్చోగలిగితే కింద కూర్చొని తిను, లేక ప్రార్థన చేసి చెయ్యి, బ్రహ్మార్పణం చెప్పి ఇట్లా ఏదో చెప్తారని మనం అనుకున్నాం. భోజనం గురించి కదా. లేక భోజనం చేసేప్పుడు మాట్లాడకూడదు. మొన్న చెప్పాను ఇన్స్ట్రక్షన్ యోగా క్లాస్లోన, పొద్దున్న బ్రేక్ఫాస్ట్ అయ్యేంతవరకు మాట్లాడకుండా ఉండాలని. కష్టం అండి ఇక్కడ, మరి పనులు అవ్వాలి కదా, అది మాట్లాడుకుంటుంటాం. సరే, అవన్నీ ఏం చెప్పట్లేదు ఇక్కడ. భోజనం అంటే నోటి ద్వారా తినేది మాత్రమే అనుకోకు, 5 ఇంద్రియాల ద్వారా గ్రహించే విషయాలన్నీ భోజనాలే. కళ్ళు నామరూపాలని వర్ణ రూపాలను భుజిస్తున్నది, చెవులు శబ్దాలను భుజిస్తున్నది, ముక్కు వాసనలను, నోరు రుచిని, శరీరం స్పర్శను భుజిస్తున్నది, చర్మం. చూసారా? ఆహారం, వాటి ఆహారం ఏంటి? అవన్నీ. కాబట్టి ఇక్కడ భోజనం అంటే ఏం చెప్తున్నారో చూడండి. అతీతాన్ అంటే గడిచిపోయిన కాలం, భూతకాలం. పదం వ్యత్యాసంగా ఉంది, ఆయన అది వాడుతున్నారు. పాస్ట్, అతీతం అంటే అది కూడా అయిపోయింది, జరిగిపోయింది. లేక ఆగతం, భవిష్యత్తు కాలం గురించి. నేను పదం అక్కడక్కడి నుంచి తీసుకుంటున్నాను. జరిగిపోయిన ఈ విషయాన్ని ఆల్రెడీ మొన్న ఎప్పుడో వచ్చేసింది మధ్యలోనే. జరిగిపోయిన కాలం గురించి కానీ, రాబోయే కాలం గురించి కానీ కించిత్, కొంచెం కూడా. ఓకే, వాటిని మనస్సులో
ఎంగేజ్ చేయకూడదు. మనసుని వాటిలో పోవటానికి అనుమతి ఇవ్వకూడదు. ఇది ఒక పెద్ద సాధన. సాధన అంటే ఇదే, అలవరుచుకోవటమే. ఎప్పుడైతే అట్లా చేస్తామో ఆగతం. నా చింతయే, దుఃఖపడకు, వర్రీ అవ్వకు, బాధపడకు, భయపడకు అని అర్థం. ఇక్కడ చింత అంటే చింతనం వేరే, చింత వేరే. చింతనం ఈజ్ ఇగ్నిటింగ్ ద బుద్ధిని మేల్కొల్పేది. చింత అంటే వర్రీ. ఎందుకు నువ్వు అంత చింతిస్తున్నావు, నీకేమైంది ఇప్పుడు, అది పదం జాగ్రత్తగా. చింతనం, చింత, మంచి చింతనలు, చింతనం. అది ఇక్కడ ఏమంటున్నారు, అది ఇట్లా ఈ విధంగా చింతయే అంటే, నా చింతయే అంటే దుఃఖపడకు, బాధపడకు, భయపడకు, వర్రీ అవ్వకు. అది చేస్తే అట్లా. అత్ర రాగద్వేష విన, అప్పుడు ఏమవుతుంది తెలుసా, రాగము ద్వేషము లేని నేను. ఏ నేను? అహం. ఏ అహం? శుద్ధ అహం నేను. అత్ర అంటే అప్పుడు, అక్కడ అని కాదు అర్థం. ఎక్కడండి? అక్కడంటే ఇది జరిగినప్పుడు, ఇది అర్థమైనప్పుడు, ఇది నువ్వు సాధన చేసినప్పుడు. రాగద్వేషములు వినా లేనటువంటి అహం అక్కడ లేదు, చేర్చుకోవాలి. ఆ నేను అది అప్పుడు ఏం చేస్తుంది? ప్రాప్తం శుభాశుభం భుంజామి. అది భోజనం అంటే ఇక్కడ. ఇంకా ఆ తర్వాత రాగద్వేషాలు లేకుండా ఉన్న భూతకాలం భవిష్యత్ కాలం గురించి చింతించకుండా ఉన్న నేను, శుద్ధమైన నేను. ఆ తర్వాత ఎక్కడున్నాను? ఈ శరీరంలోనే ఉన్నాను. ఈ శరీరానికి ఆ తర్వాత ఏవేవైతే ప్రారబ్ధము చేత ప్రాప్తం వస్తాయో అది ఏదేది ప్రారబ్ధము చేత వస్తాయో నీకు అవి యత్ తత్. ఆ పదాలు లేవు అక్కడ. ఫుల్గా అర్థం చేసుకోవాలంటే అట్లా మీకు మొత్తం జిస్ట్ అర్థమైతే చాలు, సారాంశం. ఏమిటి? ఏది అది. శుభ అశుభం, మంచి చెడు, ఫేవరబుల్ అన్ఫేవరబుల్, ఇష్ట అయిష్ట. అన్నీ మనకి ఇష్టమైనవి రావు, అయిష్టమైనవి వస్తాయి. అయిష్టమైనది రాకూడదంటే అది వస్తుంది, ఇష్టమైనది రావాలంటే రాదు. అప్పుడు నీ ఇష్ట అయిష్టాలకు నీకు ఇక్కడ కంట్రోల్ లేదు. అనుకుంటుంటాం ఈరోజునేమో మంచిగా వెజిటబుల్ ఏదో అంటే రైస్ చేస్తామని అనుకుంటా, అది నీ ఇష్టం, చేస్తావు. కానీ ఈ కర్మఫలం వచ్చి నీకు ఫలాన్నిస్తున్నదే, అనుభవాలను ఇక్కడ జీవితంలో, అవి నీ కంట్రోల్లో లేవు. అప్పుడు ఏం చేయాలి? కంట్రోల్ లేకపోతే తాం తితిక్షసో భారత, వాటిని సహించు అన్నాడు. ఆగమాపాయినో అనిత్యాహ, ఇవన్నీ వచ్చిపోయేటువంటివే, ఏది శాశ్వతంగా ఉండదు. ఇష్టమైనది వచ్చిందే అనుకుందాం, ఉంటున్నదా? పోతుందేమో అని భయం ఉందిగా. ఒక ఆవిడ, స్వామీజీ మీ దయ వలన బ్లెస్సింగ్ అంతా బాగుంది, మా భర్త గారికి మంచి జీతం, మంచి ఇల్లు, 2 పిల్లలు, ఎవ్రీథింగ్ ఈజ్ ఫైన్, స్వీట్ హోమ్ బోర్డు పెట్టుకుంటున్నారు బయట. కానీ ఇంకేంటి? కానీ ఎవరిదైనా కళ్ళు పడి దిష్టి పడి ఏమైనా అవుతుందేమో అని నాకు భయంగా ఉంది అన్నది అమ్మాయి, ఆవిడ. ఇంకెప్పుడు సుఖంగా ఉంటుంది? ఇదండి, అన్నీ ఉన్నాయంట, సుఖం లేదు. ఎందుకుట? ఎవరైనా కళ్ళు పడి దిష్టి పడి ఏదైనా అయితే, అందుకని రోజు మిరపకాయలు ఇట్లా తిప్పి రోడ్డు మీద కొడతాను. అదంతా తప్పు తెలుసా?
మామూలు వాళ్ళకి చెప్తే అర్థం కాదు, మీరు వేదాంతిక్ స్టూడెంట్స్ కాబట్టి. ఏంటి నీ ఉద్దేశంలో? నీ ఇంట్లో ఏది రాకూడదు, దిష్టి తీసావు, అది రోడ్డు మీద కొడితే రోడ్డు మీద వాళ్ళందరూ కాళ్ళు పెట్టాలి, దాని తొక్కాల, వాడికి పోతుంది. అలా పోవాలనేగా నువ్వు కొడుతున్నావు. ఇంకొకటి తెలుసా, రాత్రిపూట చేసి దిష్టి మేడ మీద నుంచి పక్క వాళ్ళ ఇంటి మేడ మీద వేస్తారు. పాపిష్టులు ఉంటారు. వీడికి ఏంటంటే వాళ్ళ వలన వచ్చింది అనుకుంటుంటాడు, ఇమాజినేషన్. వాళ్ళు ఏదో చేశారు, వాళ్ళ వలన వచ్చిందని చెప్పి మనకు కష్టమేలా కష్టాలు వస్తున్నాయని చెప్పి ఇట్లాంటివన్నీ చేసి ఏదేదో చేస్తుంటారు. చూడండి, మనిషి మనస్సు ఎన్ని రకాలైన విచిత్రాలను చేసి వీడిని సంసారంలో మళ్ళీ మళ్ళీ వేసి ఆ చెరుకు రసం వాడు తీసే మిషన్లో పెట్టినట్టు ఇట్లా పోతుంటాడు. చూసారా? చిన్న చిన్నవే చేస్తున్నారా లేదా? చెట్టు కొడితే చెట్టు చచ్చిపోతాయి కొన్ని, తెలుసా? మరి ఎక్కడేమంటారు, నీ నెత్తి మీద వేసుకో. మిరపకాయలు అన్ని నీళ్ళు ఆ కుంకుమని నీ నెత్తి మీద వేసుకోపా. అలా చెప్తే నన్ను తిడతాడు వాడు కదా. చూసారా ఎంత చక్కగా ఈ భుంజీత అంటే వచ్చిందంతా ప్రసాదమే. తట్టుకో, సహించుకో. వాటికి నాకు సంబంధం లేదు. అవేవో శరీరానికి సంబంధించినవి, అది కర్మ శరీరానికి సంబంధించింది, లేక మ్యాక్సిమం ఆ సూక్ష్మ దేహానికి సంబంధించింది. నేను అది కాదే, ఇంకప్పుడు ఎందుకు గోలేముంది? అందుకని వదిలేయటం తెలియాలి. గివ్ ఇట్ అప్. ఏం చెప్తాను జనరల్లీ, వేడివేడిగా ఏదో పట్టుకుంటే చేతిలో ఎంత వెంటనే వదిలేస్తావు? డ్రాప్ లైక్ హాట్ పొటాటో ఉంది. వేడిది వెంటనే ఈ ప్రపంచమును, ఈ విషయ వాసనలన్నిటిని అట్లా వెంటనే వదిలేసాయి. డ్రాప్ ఇట్ ఇమ్మీడియట్లీ, ఇప్పుడే. అందువలన ఇక్కడ భుంజేత అంటే భోజనం అనే వాతం నుంచి వచ్చేది. అశుభములను ఎవరి మీద కంప్లైంట్ చేయకు, దేవుడితోటి కంప్లైంట్ చేయకు, కోడళ్ళ మీద కంప్లైంట్ చేయకు, అల్లుడి మీద కూడా చేయకు, దేని మీద చేయద్దు. పొద్దున రుద్రగీతంలో చెప్పాను, మీకు చెప్తాను. భాగవతంలో ఉద్ధవ గీతలో చాలా చిన్న చిన్న గీతలు వస్తాయి. ఈ గీతలు కాదు, ఈ గీతలు వస్తాయి. అక్కడ భిక్షు గీతం అని ఒకటి ఉంది. మనలాంటి వాడే సంసారి వ్యాపారుడు, ఏదో ఇంట్లో ఇట్లాగే గొడవలు గలాటాలు అన్నీ అయిపోయి వాళ్ళందరూ కలిసి పెద్ద ముసలి బయటికి నెట్టేశారు. చాలా ఇళ్లలో నెట్టేస్తుంటారుగా, పిల్లలు భార్య కూడా నెట్టేస్తారు భర్తని, లేక వీళ్ళు వాళ్ళని, ఏదో జరుగుతుంటాయి. వెళ్ళిపోయాడు పాపం. వెళ్ళిపోయి అట్లక్కడ నాకు తిరుగుతుంటే ఏదో దేవుడి దయ వలన గురువు దొరికాడు. ఇట్లా ఏదో విన్నాడు, కొంచెం లోకం తీరింతే అని అర్థం చేసుకున్నాడు, వైరాగ్యాన్ని తెచ్చుకున్నాడు, భిక్షువుగా సంచరిస్తున్నాడు. భిక్షువుగా సంచరిస్తున్నప్పుడు కూడా అతనికి ఈ కష్టాలు లోకంలో మనుషుల్లో నుంచి, లోకుల దగ్గర నుంచి వస్తూనే ఉన్నాయి. అందుకని సన్యాసి కష్టాలు లేవని కాదు, రమణ మహర్షుల వారికి ఎన్ని కష్టాలు పెట్టారో ఆ రోజుల్లో ఆయన కథల్లో ఉంటాయి. ఎందుకు చెప్తున్నానంటే ఇప్పుడిప్పుడు జరిగిన ఉదాహరణ కాబట్టి. అందరికీ ఉన్నాయి. శ్రీకృష్ణుడికి రాముడికే కష్టాలు వస్తే అందరు దూషించారు, అన్నీ అయినాయి కదా. మరి దేవుడు అంతటి వాడి దిగొస్తే కూడా నిందలు అపనిందలు తప్పలేదంటే ఇంకా నువ్వెంతోయ్ అర్థం చేసుకో. ఆయన మీద రమణ మహర్షులు వారి మీద కోర్టులో కేసు పెట్టారు, ఆశ్రమం నాదన్నారు. ఈయన పెళ్లి చేసుకున్న పిల్లలు ఉన్నాయని చెప్పి మలయాళం ఒక బుక్ రాశాడు. ఆ తర్వాత ఈయన మీద ఇంకొక బిచ్చగాడు ఈయన మాట్లాడరని చెప్పి ఈయన కొండ మీద కూర్చున్నప్పుడు ఈయన చూడటానికి ఎవరైనా జనాలు వస్తే ముందు తుండు విరుస్తాడు. వచ్చిన వాళ్ళందరికి కూడా ఈయనకి నేనే కుండలిని లేపాను, ఎవరికి రమణ మహర్షి వారికిట వాడు కుండలిని లేపాడు అంటాడు. ఈయన ఏం మాట్లాడరు కాబట్టి వాడు వాగేస్తున్నాడు. అందుకని అందరు డబ్బులు వేయండి అంటాడు. వాళ్ళు డబ్బులు వేస్తారు, ఆ టవల్ని మడుచుకొని వెళ్ళిపోతాడు. ఈయనేం మాట్లాడరు, వాడికి ఆదాయం. కానీ రమణ మహర్షుల వారు ఒకచోట కూర్చోరు. ఆయన అరుణాచలంలో తిరిగిన చోటు లేదు, వెళ్ళని గుహ లేదు, ఎక్కని కొండ లేదు, రాయి లేదు. అందుకని ఇంకో చోటికి వెళ్తాడు. వీడికి కోపం వస్తుంది, మళ్ళీ వస్తాడు. ఇట్లా 4-5 సార్లు ఆయన స్థలాలు మారుతూనే ఉంటే
నువ్వు స్థలాలు ఇట్లా మారుతూ ఉంటే నిన్నెక్కడ నేను ఎత్తుకొని రాను? జనం ఎట్లా వస్తారు? నాకు డబ్బులు ఎట్లా వస్తాయి? నీకేం నష్టం? నువ్వు ఊరికనే కూర్చో. నాకు వాడు లాజిక్ మాట్లాడతాడు అని చెప్పి మళ్ళీ ఈయన అట్లా అన్నా కూడా మాట్లాడరు ఈయన. అదేనండి శుభాశుభం రియాక్ట్ అవ్వలేదు. ఎంత కష్టమైన తపస్సు అది. మనం చిన్నదానికి అయ్యో ఠాక్కనట్ల పాము తలెత్తినట్లుగా అహంకారం వచ్చేస్తుంది. గురువు కూడా ఏదైనా చెప్పినా కూడా కొన్నిసార్లు అట్లా మొహట్లా అయిపోతుంది. గురువు కావాలనే కొన్ని చెప్తారు, నువ్వు కూడా తప్పు చేసి ఉంటావు. మరి శివాట్లు తిను. గురువు దగ్గర తినకపోతే శివాట్లు ఇంకెక్కడ తింటావు? అవన్నీ నీకు బ్లెస్సింగ్సే. అందుకని గురువు సేవ చేయటం అనేది సాధారణం కాదు, ఈజీ కాదు, చాలా కష్టం. చాలా పరీక్షలు పెడతారు, మనకి తెలీదు అది పరీక్షని. నువ్వు ఎగ్జామ్ రాస్తున్నావు నీకే తెలీదు, అందుకని ఫెయిల్ అవుతుంటావు. ఇదంతా ఇండైరెక్ట్ స్పీచ్ అండి, చెప్పకుండా చెప్పే విషయాలు అట్లా జరుగుతాయి. సరే, ఆయన విషయం ఏంటి, అక్కడ చివరికి వాడి కోపం వచ్చి ఒకరోజు రమణ మహర్షుల వారి మీద ఉమ్మేశాడు. వాడు ఆ దుర్మార్గుడు. ఆయన దానికి ఏం చేయలేదు. ఈ విషయాన్ని రమణ మహర్షుల వారే ఆ తర్వాత ఎవరో భక్తులు అడిగారు, భగవానే అప్పుడెప్పుడు మీరు కొండ మీద అట్లా ఉన్నప్పుడు వాడు ఎవడో ఒకడు దుర్మార్గుడు మీ మీద ఉమ్మేశాట కదా, ఏం చేశారంటే తుడుచుకున్నా. ఇది ఉమ్మేసిన శరీరమే కదా, నేనే దీన్ని, ఇది శరీరం నాది కాదని, ఇది మలభాండ, దీన్నే నేను చీ అని చెప్పేస్తే మరొకడు చీ అని ఉమ్మేస్తే మంచిదేగా. వాడు నాకు గుర్తు చేస్తున్నాడు. అదండి అందుకు ఉదాహరణ, ఎంత ఒక స్థితి అది. అందుకే చెప్పి రేపటి నుంచి ఎవరు ఉమ్మేసినా మనం అట్లా వెళ్తాం, అది అనుకోండి అట్లా. ఇంకా అప్పుడే అందరూ మనల్ని డోర్ మ్యాట్ లాగా వాడుకుంటారని. కథ యొక్క సారాంశం, ద మోరల్ ఆఫ్ ది స్టోరీని తెలుసుకోవాలి, కానీ అవి అడగకూడదు ఇట్లా అని. బట్ జరిగింది, సాధ్యపడింది. ఆయన ఎవరికి తర్వాత ఎవరు అడిగితే ఇట్లా అన్నారు, ఆయన తుడుచుకున్నాను. ఏముంది అక్కడ? ఏకనాథ మహారాజు జీవితంలో ఇది ఇట్లా ఒకసారి కాదు. ఒక ముస్లిం వాడు ఆయన గంగలో స్నానం చేసి వస్తే ఈయన ఎట్లయినా సరే ఇక్కడ దుష్ప్రచారం చేయాలి అని చెప్పి ఏదో ఆలోచించి వాడు ఒకడు ముస్లిమా వాడు కిళ్ళి ఎప్పుడు పాన్ నవ్వులతో ఆయన స్నానం చేయడానికి ఉమ్మేస్తాడు మీద. ఆయన అట్లా వెళ్ళి కడుక్కుంటాడు. 100 సార్లు ఏమో చేశారని ఉంది కథలో. ఆయన 100 సార్లు వెళ్ళి స్నానం చేసి వచ్చారు. అప్పుడు వీడు ఆశ్చర్యపడి, వీడు ఇంక ఉమ్మి లేదు లోపల, ఉమ్మేసి ఇదేంటి అసలు, ఈయన మనిషేనా అని చెప్పి సాష్టాంగ నమస్కారం చేసి శిష్యుడైపోయినాడు. ఆయన అంటారు, నువ్వు ఇన్నిసార్లు ఉమ్మేయటం వల్లనే కదా నేను అక్కడేంటి ఆ నది పేరు, చంద్రభాగా నది, పండరీ చేవాస చంద్రభాగే స్నాన, అన్నిసార్లు నీ వలన చూడు నాకు భాగ్యం దొరికింది, మళ్ళీ లేకపోతే నేను అన్నిసార్లు స్నానం చేస్తానా? ఇదండి మహాత్ముల దృష్టి. మన దృష్టి అల్పం, క్రికెట్ కదా, పెట్టి థింకింగ్. అల్పమైన విషయంలోంచి ఎదగాలి. అందుకని చిన్న వాటికి చిటిక్కిన కోపం రాకూడదు, సహించుకోవాలి, హృదయమును విశాలం చేసుకోవాలి. ఇవన్నీ సాధనలు అంటే ఏం లేవు. జీవితంలో నాకే వస్తాయిగా కష్టం, అప్పుడు గుర్తించు. ఇంట్లో ఏదో అన్నారు, ఎవరు అన్నారు, వెంటనే అనగానే నువ్వు అట్లా అయిపోతావా? ఏదో తిడతారు, తిట్టినంత మాత్రం నువ్వు అదవవు కదా. తిట్టిన వాళ్ళు అట్లా అంటే నువ్వు దాన్ని దాన్ని నువ్వు రియాక్ట్ అయినావంటే నువ్వు ఒప్పుకున్నావని. గాడిద అంటే నీ కోపం వచ్చిందనుకో, అంటే నువ్వు గాడిద లాంటి వాడు అని నువ్వు ఒప్పుకున్నావు అని అర్థం. కోపం వచ్చిందంటే అర్థమైందా? యు ఆర్ యాక్సెప్టింగ్ దట్ సంబడి సెడ్ ఫూల్. నీ దాన్ని తీసుకుంటే కదా. ఏకనాథ మహారాజు దాన్ని తీసుకోలే, రమణ మహర్షి వారు ఉమ్మేసిన దాన్ని అది ఇన్సల్ట్గా తీసుకోలే. మానాభిమానాలు, భగవద్గీత అదేగా చెప్తాడు, మాన అవమానం అన్నిటికీ దూరంగా ఉన్నవాడే గుణాతీతుడు అవుతాడు. అందుకని చిన్నదే జరుగుతున్నప్పుడు ఎట్లా రియాక్ట్ అవుతున్నాను లోపల,
ఇన్నర్ కండిషన్ చెక్ చేస్తూ ఉండాలి, నాట్ దేర్ కండిషన్. ప్రతి క్షణము దేవుడు మనకు పెడుతున్న పరీక్ష. ప్రతి అనుభవం, ప్రతి అనుభవం నుంచి పాఠం నేర్చుకుంటే నువ్వు నిజమైన సీకర్వి. ఇలా విన్నంత మాత్రాన్ని నేర్చేసుకుంటున్నాను అనుకోకు. ప్రాక్టీస్ ఆఫ్ నాలెడ్జ్ దానికి పేరు. నాలెడ్జ్ తెలుసుకుందాం కానీ ప్రాక్టీస్లో పెట్టకపోతే ఏంటి ప్రయోజనం? అన్నం తిన్నా కానీ డైజెస్ట్ అవ్వలేదు. అలాగే ఈ జ్ఞానం అనే అన్నం అంతా ఇక్కడికి ఎక్కిపోయి బాగా నాకు చాలా విన్నాను, ఎన్నో తెలిసినాయి, ఏంటి మార్పు వచ్చింది నీకు తెలియాలి. ఈ విధంగా భోజనం గురించి కూడా చెప్పేశారు. ఆ భోజనం గురించి కృష్ణ పరమాత్ముడు లౌకికుల కోసం ఆయన కష్టపడి 3-4 శ్లోకాలు చెప్పాడు అక్కడ. సాత్విక ఆహారం, రజోగుణ ఆహారం, తామసిక గుణ ఆహారం, ఇవన్నీ భగవద్గీతలో డిస్క్రైబ్ చేసి కారం తినకూడదు, ఎక్కువ ఉప్పు తినకూడదు, ఉల్లిపాయలు తినకూడదు, ఎల్లిపాయలు అక్కడ రాయలేదు, అట్లా చెప్పాలి మేము. అతి పులుపు, అతి కారం, అతి వేడి, అతి చల్లదనం ఏది అతిగా చెయ్యకు, కొంచెం కొంచెం అని ఆయన ఇవన్నీ ఆహారాలు 3 గుణాలు వాళ్ళకి ఏ ఆహారాలని ఆ 17వ అధ్యాయంలోనే చాలా చెప్పారు. ఇంటికి వెళ్ళి హోంవర్క్ చూసుకోండి, సరేనా? ఒక శ్లోకం కూడా చెప్పేస్తా కొంచెం. ఈ శుభాశుభాలను అనుభవిస్తుండు, స్వీకరించు అని చెప్పిన దానికి కరెక్ట్ సూటబుల్ ఆయన భగవద్గీత శ్లోకం ఏంటంటే, ఇంద్రియస్యార్థే రాగద్వేషౌ వ్యవస్థితౌ తయోర్నవశం నా అగచ్చేత్ తౌ హ్యస్య పరిపంతినౌ. అందుకని రాగద్వేషాలు ఇవన్నీ ఇంద్రియాలకు ఏర్పడే ఈ కనెక్షన్, అవన్నీ రియాక్షన్ అవుతుంటాయి, నువ్వు రియాక్ట్ అవ్వకు. అవి 2 రాగద్వేషాలు అనేటువంటివి వాటికి వసుడు అవ్వకు, బానిసుడు అవ్వకు. అవి 2 చాలా గొప్ప పెద్ద శత్రువులు తెలుసా అంటున్నారు. తౌ ఎస్ ఆ 2 పరిపంథినో అంటే శత్రువులని అర్థం. వాటి 2 జాగ్రత్త దూరంగా ఉంచాలి. సరే, ఆ తరువాత 16వ శ్లోకంలో ఇక్కడి నుంచి ఇప్పుడు మరి 12 అయిపోయినాయి కదండి, సదాచారం అయిపోయిందంటే అసలు ఆయన ఇక్కడి నుంచే మనకు ఇంకా డీప్గా ఇప్పుడు నేను ఇంతవరకు మాట్లాడిన ఈ విషయాలన్నీ, అన్ని సదాచారాలు ఏం చేశారు ఆయన? అన్ని చేసేసారు, ఆత్మజ్ఞానానికి చేర్చేశారు. మనకు అర్థమైంది. ఇప్పుడు ఆ ఆత్మ బ్రహ్మం దాన్ని ఎట్లా మనం అది నేనే అని తెలుసుకోవడానికి ఏమి చేయాలని ఇక్కడి నుంచి సాధనలాగా చాలా శ్లోకాలు వస్తాయి. మొత్తం 55 ఉన్నాయి, తెలియదు ఎప్పుడు ముగిస్తాను నేను. అభయం సర్వభూతానాం జ్ఞానమాహుర్మనీషిణః. దానం అని ఉందా? ఏమనుంది అక్కడ? ఇప్పుడు మధ్యలో 15 ఉంది. ఒక్క నిమిషం, ఇక్కడ 15 అతీతానాగతం ఉంది. ఒక నిమిషం, ఏదో నెంబర్ అటు ఇటు వెళ్ళింది ఏంటో. 16లో ఇక్కడ అభయం సర్వభూతాన ఉంది. ఓ, ఇక్కడ అది ఎందుకని మరి అది ఎక్స్ట్రా? ఒక్క నిమిషం, ఒకసారి నెంబర్ 2 అటు వెళ్ళినాయా? లేదు ఇక్కడ. మిగతావన్నీ కరెక్ట్గానే లైన్గా చదివాంగా. 14 మౌనం, అది కరెక్టేనా? 15 అతీత, అక్కడ వరకు కరెక్ట్గా ఉంది. ఇక్కడ ఒక శ్లోకం మిస్ అయిందా? సరే, ఇక్కడ చూస్తాను మీకు ఇచ్చిన దాంట్లో. ఆ తర్వాత ఏముంది చెప్పండి? ఆ శ్లోకం తర్వాత అభయం. సరే, ఓకే, ఇప్పుడు అభయంది చెప్తాను. అది ఆ శ్లోకాన్ని నేను రేపు చెప్తాను. ఓకే, ఇప్పుడు అది ఇక్కడ చూసి చదివి కంటే నా ఆర్డర్లో ఇప్పుడు వెళ్తాం. ఉంది కదా శ్లోకం, అభయం సర్వభూతానాం జ్ఞానమాహుర్మనీషిణః
నిజానందే స్పృహా నాన్యే వైరాగ్యస్యావధిర్మతః. మతః ఏముంది అక్కడ? సరే పర్వాలేదు, అది చిన్న పెద్ద తప్పేం కాదు. అది ఏంటంటే ఇక్కడ ఇక రాబోయే ఈ శ్లోకాల్లో జ్ఞానం పొందాలంటే వైరాగ్యం ఉండాలి. కోర్స్ వివేకం, వైరాగ్యం రెండు రెక్కలు. జ్ఞాన వైరాగ్యాభ్యాం. అప్పుడు ఆ జ్ఞానమును పొందటకు వైరాగ్యం కావాలి. ఈ రెండు పదాలను ఇక్కడ మనం ఎట్లా అర్థం చేసుకోవాలి అని చెప్తున్నారు. ఈ వైరాగ్యం అనేది సాధన చతుష్ట సంపత్తిలో వచ్చే ఒక భాగమే. అప్పుడు అట్లా సాధన చతుష్ట సంపత్తి ఉండి వేదాంత శ్రవణానికి వచ్చిన క్వాలిఫైడ్ స్టూడెంట్కి, అర్హత ఉన్న విద్యార్థికి ఇప్పుడు ఇక్కడి నుంచి ఇన్స్ట్రక్షన్లు. అందువలన ఏం చెప్తున్నారు? సర్వభూతాన, ఇప్పుడు ఇంకా 12 అవి అయిపోయినాయి. ఇంకా ఇక్కడంతా ఒక్కొక్క శ్లోకం ఒక్కొక్క రకంగా ఒక్కొక్క విధమా మనకు గైడ్ చేయడానికి విషయం అర్థం చేసుకోవడానికి చెప్తారు. సర్వభూతానం, అన్ని జీవరాశులు. అభయం, సన్యాసం తీసుకుంటే పుట్ట వాళ్ళ చేత మంత్రం చెప్తాడు, నా వలన ఏ జీవరాశికి భయం ఉండకూడదు, అదేవిధంగా ఏ జీవరాశి వలన నేను భయపడి వాటిని ద్వేషించనని ఒక మంత్రం చెప్తారు ఆ సన్యాసం తీసుకునేటప్పుడు. అందుకనే మహాత్ములు, సాధువులంటే అన్ని జీవరాశులు కూడా భయపడవట. మన మామూలుగా హ్యూమన్ రిపెల్లెంట్, మస్కిటో రిపెల్లెంట్ లాగా వస్తున్నాడు పరిగెత్తుడా, ఎందుకంటే వాడి తత్వం అట్లాంటిదని కొంతమంది మొహం తిప్పుకొని వెళ్ళిపోతారు కదా, వాళ్ళని హ్యూమన్ రిపెల్లెంట్ అంటాం, మస్కిటో లాగా. కానీ సన్యాసి, సాధు అంటే మన దేశంలో అందుకనే ఎవరో ఆయన ఎక్కడో కానీ నమస్కారం చేస్తాం, ఎందుకంటే వాళ్ళ వలన హాని జరగదు. వాళ్ళు ఏదైనా మంచి జరగాలని ఆశీర్వదిస్తారే కానీ ఎవరిని నాశనం అయిపో. జ్ఞాని జ్ఞాని ఎప్పుడు ఎన్నటికీ శాపం అనేది ఇవ్వడు. మరి పురాణాల్లో పెద్ద పెద్ద ఋషులే శాపాలు ఇచ్చారంటే అది వేరే విషయం. అది మనకు ఇక్కడ ఇప్పుడు చెప్తే చాలా పెద్ద టాపిక్ అయిపోతుంది. ఆ విశ్వామిత్రుడికి అంత కోపం, ఆ దుర్వాసుడికి అంత కోపం, అవన్నీ ఎగ్జాంపుల్ తీసుకోకండి. జనరల్గా యోగులు శపిస్తారు, తపస్విలు శపిస్తారు, ఎందుకంటే తపస్సు చేసే శక్తి వస్తుంది. మహాభారతంలో ఆయన శపించాడు కదా, ఆ స్త్రీ ఇంటికి వెళితే ఆవిడ ఇంట్లో పెద్దవాళ్ళకి అందరికీ హెల్ప్ చేస్తూ భర్తకి చేస్తూ ఆయన భిక్ష అడిగితే లేటుగా వచ్చింది. లేటుగా రాగానే ఈయన కోపం వచ్చి కళ్ళు ఎర్ర చేశాడు. ఎందుకంటే ఈయన తపస్సు చేసిన తర్వాత 12 అట్లా పైన పక్షులు ఏవో ఈయన మీద రెట్టేస్తే ఈయన అట్లా చూశాడు, కళ్ళూరిమి. ఆ 2 పక్షులు మండిపోయినాయట. ఆయన అనుకున్నాడు, నాకు ఇంత గొప్ప శక్తి వచ్చింది తపస్సు అని గర్వపడ్డాడు. అందుకని సిద్ధులు తపస్సు వస్తే మనిషి గర్వపడి నాశనం అవుతాడు కానీ ఎదగడు. సరే, ఇక్కడ ఆపేస్తాను, అక్కడ కొంచెం పని ఉంది అమ్మరు, రేపు వెళ్తాం దీంట్లోకి. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. హరి ఓం తత్సత్.